జానీ మాస్టర్ ఎపిసోడ్ లో మరో కీలక పరిణామం. నార్సింగి పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా వచ్చారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ కేసుపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో బాధితురాలు జానీ మాస్టర్ భార్య పైన ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సుమలత అలియాస్ ఆయిషా నార్సింగి పిఎస్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆయన భార్య కూడా పిఎస్ కు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క మూమెంట్ ఆయేషకు తెలుసు. ఆయేషాని ఎప్పుడైతే పోలీసులు గట్టిగా విచారించే కొందరికి, గట్టిగా ఆమెని ఎంక్వైరీ చేసే కొందరికి మొత్తం జానీ మాస్టర్కి సంబంధించిన వ్యవహారం అంతా, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ స్టే అయ్యాడు, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నాడు, అన్ని వివరాలు కూడా ఆయేషాని ఇచ్చింది. ఆయేషా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే జానీ మాస్టర్ని బెంగళూరు నుంచి వెళ్ళారు, గోవాకి వెళ్ళి గోవాలో అతను లిఫ్ట్ చేసి అక్కడ స్థానిక ఒక కోర్టుకి వెళ్ళారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పీటీ వారెంట్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఎంత ట్విస్ట్ అంటే ట్విస్ట్, ఇన్ని రోజులు నాకు అసలు అందుబాటులో లేనటువంటి ఆయేషా ఒక్కసారిగా కూడా మీడియా ముందుకు వచ్చింది, ఒక్కసారిగా కూడా పోలీసుల ముందుకు వచ్చింది. పోలీసులకు అసలు అందుబాటులోకి రానటువంటి ఆయేషా నిన్నటి నుంచి కూడా వచ్చినటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పుకోవడానికే తాను వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదన్నమాటకని ఆయేషాకు కూడా ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి ఆయేషాను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే బాధితురాలు ఆయేషా కూడా నా పైన దాడి చేసింది, పదే పదే నన్ను కొట్టింది, మల్టిపుల్ టైమ్స్ కొట్టింది అనేసి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు విచారణలో జానీ మాస్టర్ ఇప్పుడు వస్తాడు కాబట్టి ఎట్లాగే సాయంత్రం లోపల అతను వచ్చిన తర్వాత విచారణలో భాగంగా నెక్స్ట్ ఫర్దర్గా ఈమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా, మరి జానీ మాస్టర్ గురించి మరి అతని భార్య చెప్పడాన్ని ఇప్పుడు మనం ఎలా చూడాలంటారు? అలాగే మరి జానీ మాస్టర్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఆయేషాని తీసుకెళ్లి విచారించే అవకాశం ఉందంటారా? అండ్ మళ్ళీ మరొకసారి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కలిసే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ ఈ కేసులో చాలా క్లియర్గా బాధితురాలు దాంతోపాటు మతం మారమని కూడా ప్రోత్సహించింది, నన్ను బెదిరించిందని కూడా బాధితురాలు చెప్పింది. దీన్ని ఖచ్చితంగా కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా జానీ మాస్టర్ ని పట్టుకోవడం పైన ఉంది. సో లొకేషన్స్ మార్చుతూనే ఉన్నాడు కాబట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇంకా జానీ మాస్టర్ ని పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా నా వైపు కూడా పోలీసులు మళ్ళీ వస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేసే విషయం ఉంటుందని ఉద్దేశంతో ఆమె వచ్చిందనేది కూడా ఇక్కడ పోలీస్ సర్కిల్స్ లో వినిపిస్తున్నటువంటి మాటగా. అయితే ఏదేమన్నా కానీ ఆయేషా పేరు ఎట్లాగో ఎఫ్ఐఆర్ కూడా చేర్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు విచారణలో తను చేసినప్పుడు నేరం ఒప్పుకుంటాడా లేదా అనేది జానీ మాస్టర్ విషయంలో మనకు తెలియాల్సింది. అతను ఇప్పుడు తీసుకొస్తాడు కాబట్టి విచారణ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి తీసుకెళ్లే సమయంలో దాదాపు 3 గంటల 6 గంటలు కూడా విచారించే అవకాశం ఉంది. ఎవిడెన్స్ ముందు పెడతారు కాబట్టి ఆయన ఏం చెప్తారనేది కూడా ఒక ఆసక్తి.